ఎక్కడున్నాడు ఈడు? ఈడండి ఇక్కడ ఎవడో సచినలాగా చేస్తాడు. అరే ఇక్కడేం చేస్తున్నావురా? చాలా బాధగా ఉందిరా. ఎందుకు? నేను ప్రేమించిన అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయడం లేదురా. ఆ అమ్మాయి ఒకటేనా ఈ లోకంలో ఇంకెవరు లేరా? కానీ ఆ అమ్మాయిరా నాకు లోకం. సరే మనం వెళ్ళి మాట్లాడదాంపా. వద్దురా. ఎందుకురా? వద్దంటే వద్దురా. ఎందుకు వద్దురా? ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందిరా. మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీకు పెళ్ళైన అమ్మాయి దొరికిందా? ఇంకెవరు దొరకలేదా? అరే నా బాధ నీకు అర్థం కాదులేరా. ఒరే నిన్ను కన్నందుకు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న అందరూ బాధపడతారు. మార్రా, ఇకనైనా మార్రా. మారాలంటే మరణం గుర్తుకొస్తుందిరా. నీ మరణంలో మర్మరాలు పోయా, చెప్పింది వినరా. ఇప్పటిదాకా ఇంటున్నా గారా చోలతో. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్? ఒరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావురా? మా నాన్న గుర్తుకొస్తున్నారా. అవునా? అవునరా. చిన్నప్పుడే మా నాయన ఒక మాట చెప్పేవారా. ఏమని? చిన్నపిల్లగాని కదరా, నాకెలా అర్థమవుతుంది? మరి అర్థం అవనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? మా నాన్న ఎప్పుడు నువ్వు పెద్దోనివైతావు అని వారా. నిజంగానే చాలా పెద్దోన్నైనా. ఇంకేం చెప్పలేదా? చెప్పేవారా, కానీ నేనే సరిగ్గా వినిపించుకోలేదురా. ఏం చెప్పేవుడురా? చెప్పా కదరా, వినలేదని. ఊరే నీకు దండమరాసం, నేను వెళ్తాను రా. అంతేలేరా, వెళ్ళు. ఈ రోజు నేను ఇక్కడ ఉండొచ్చు, రేపు అక్కడికి వస్తా. ఎక్కడికి వస్తా? ఎక్కడికి పడితే అక్కడికి వస్తా. ఎవడాపుతాడు మరి? నన్ను ఆపాలంటే అక్కడ కూడా నేనై ఉండాలిరా. అయితే వెళ్ళి అద్దం ముందు ఆగు. ఎందుకు? సేమ్ నీలాగే ఒకడు ఎద్దులాగా ఉంటాడు. నాలో ఉండే శక్తిని, ఎండని, చలిని ఎవ్వరు ఆపలేరురా. వెళ్ళురా, ఏదో ఒక రోజు నువ్వే నా దగ్గరకు వస్తావు. రేపు నువ్వే నా దగ్గర రావాలి. ఎందుకు? ఎందుకంటే మనం వేరే వాళ్ళ దగ్గర బూజు దులుతామని మాట ఇచ్చాం. మనం వెళ్ళకపోతే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. సర్లే వస్తాలే, నువ్వు వెళ్ళు. రప్ప పొడి మొహోడ.